హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోనికా మనోజ్ కిచెన్స్. ఇవాళ మన టేస్టీ అండ్ వెరీ సింపుల్ రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ. మరి ఈ చికెన్ కర్రీ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా 1/2 kg చికెన్ కడిగి తీసుకోండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 3 లేదా 4 టీ స్పూన్ల ఆయిల్ తీసుకోండి. ఆయిల్ వేడి అయ్యాక సన్నగా తరిగిన 1 కప్పు వరకు ఉల్లిపాయలను వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలను మూత పెట్టి ఒక 3 నిమిషాల వరకు ఉడికించండి. ఈ చికెన్ కర్రీలో ఉల్లిగడ్డలు బాగా వేసుకోవడం వలన గ్రేవీ చిక్కగా వస్తుంది. ఇప్పుడు ఉల్లిగడ్డలు 2-3 మినిట్స్ ఫ్రై అయ్యాక ఇందులో కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు అనేది చాలా బాగుంటుంది. కాబట్టి మిస్ కాకుండా యాడ్ చేసుకోండి. ఇప్పుడు కరివేపాకు ఫ్రై అయ్యాక అందులో ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవ్వడానికి కొంచెం ఉప్పును వేసి ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలను 50% ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన ఆనియన్స్ని మరొకసారి మూత తీసి కలుపుకోవాలి. ఉల్లిపాయలు ఇలా 50% ఫ్రై అయ్యాక ఇందులో 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేయండి. ఈ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి వేయడం వల్ల కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో చిటికెడు అంటే 1/2 టీ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఇందులోనే కొంచెం పచ్చి ధనియాల పొడి కూడా వేసుకొని కలుపుకోవాలి. పచ్చి ధనియాల పొడి వేయడం వల్ల కర్రీ అనేది గ్రేవీగా వస్తుంది. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక మనం ముందుగా శుభ్రం చేసిన చికెన్ పీసెస్ని యాడ్ చేయండి. ఒకసారి అవి బాగా కలపండి. ఈ చికెన్ ముక్కలని మూత పెట్టి ఆయిల్లో ఒక 3 మినిట్స్ ఉడికించండి. చికెన్ కర్రీ చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే టేస్ట్ అయితే యమ్మీగా ఉంటుంది. స్పెషల్గా వంట రాని వాళ్ళు అలాగే బ్యాచిలర్స్కి తొందరగా చేసుకోవచ్చు. ఒకసారి మూత తీసి చికెన్ను ఒక 2-3 టైమ్స్ వరకు కలుపుకోవాలి. ఈ చికెన్ను బాగా కలుపుకున్న తర్వాత ఇందులో నుంచి వాటర్ వస్తుంది. 2-3 నిమిషాలు చికెన్ ఫ్రై అయ్యాక ఇందులో వాటర్ రెడ్యూస్ అవుతుంది. వాటర్ రెడ్యూస్ అయిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల కారం లేదా మీ టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి. ఇప్పుడు చికెన్ ముక్కలకి ఉప్పు కారం బాగా పట్టేటట్టు 2 లేదా 3 సార్లు కలుపుకోవాలి. ఇందులోనే పుదీనా కొత్తిమీర వేసుకోవచ్చు, కానీ నా దగ్గర లేదు కాబట్టి వేయట్లేదు. మీరు వేసుకోండి. కొత్తిమీర పుదీనా వేయడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది. పెట్టి చికెన్ని ఒక 5 లేదా 6 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించండి. దీని వలన చికెన్ ముక్కలకి ఉప్పు కారం మసాలాలు బాగా పడతాయి. ఇప్పుడు 6 నిమిషాల తర్వాత మూత తీసి ముక్కలని మరొకసారి కలుపుకోవాలి. ముక్కలు బాగా కలుపుకున్న తర్వాత ఇందులో చికెన్ ఉడకడానికి అలాగే కొంచెం గ్రేవీ కోసం నీళ్ళను యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను 3/4 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేస్తున్నాను. మీరు గ్రేవీ ఇంకొంచెం ఉండాలనుకుంటే మరి కాస్త నీళ్ళను అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టి తక్కువ మంట పైన మాత్రమే ఉడికించండి. అప్పుడు చికెన్ బాగా ఉడకడమే కాదు టేస్టీగా కుదురుతుంది. ఇప్పుడు 15 నిమిషాలు ఉడికించండి. 15 నిమిషాల తర్వాత చికెన్ ముక్కని ఇలా గరిటెతో ప్రెస్ చేస్తే చూడండి బాగా ఉడికింది. ఇప్పుడు చికెన్ ఉడికిన తర్వాత ఇందులో కొంచెం కొబ్బరి పొడి వేసుకోవాలి. అలాగే
హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా యాడ్ చేయండి. ధనియాల పొడి, కొబ్బరి పొడి వేసిన తర్వాత వీటిని బాగా కలుపుకోవాలి. ఒక 2-3 టైమ్స్ కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించాలి. ఇది ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. అంతే, చికెన్ రెసిపీ రెడీ. ఇకప్పుడు తొందరగా చికెన్ కర్రీ ఇలా చేసుకోండి. చాలా సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడు లాస్ట్లో గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసుకున్న తర్వాత 2 నిమిషాలు అలాగే ఉంచుకోవాలి. అంతే, చికెన్ కర్రీ రెడీ. ఇప్పుడు అందరికీ నోరూరించే చికెన్ కర్రీ రెడీ అయ్యింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా, సింపుల్గా చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. అప్పటికప్పుడు తొందరగా ఏం కర్రీ లేనప్పుడు ఇలా చికెన్ కర్రీని ఇలా చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్, మీకు ఇలాంటి మరిన్ని రుచుల కోసం మన మౌనికా మనోజ్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, share, subscribe. Thank you for watching.